అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వీడియో థంబ్నెయిల్ చూశారు కదా. సో ఆల్ అబౌట్ మై ప్లాంట్స్, గార్డెన్ అండ్ మై డైలీ లైఫ్ అనమాట. సో నా డైలీ లైఫ్లో గార్డెనింగు, ప్లాంట్స్, ఇంకా ప్లాంట్స్ కేర్ ఎలా చేసుకుంటానో నా రొటీన్ కూడా ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక మీ అందరికీ నచ్చుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది కొత్త వ్యూవర్స్ కనెక్ట్ అవుతున్నారు ఛానల్కి. సో వాళ్ళందరి గురించి మళ్ళీ ఇంకొకసారి నమస్తే అండి. నా పేరు ప్రవల్లిక. మేము జైపూర్లో ఉంటాము. సో జైపూర్లో ఉంటూ గార్డెనింగ్ నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో దాని గురించి నేను గార్డెనింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాను. నా డైలీ లైఫ్లో కూడా ఇంటీరియర్స్గా, ఇంకా హోమ్ డెకోర్ ఇట్లాంటివన్నీ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ కుకింగ్ కూడా ప్యాషనేట్గా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ నా లైఫ్ స్టైల్లో జరిగే అవన్నీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మీకు కూడా యూస్ఫుల్ అవుతాయి అని అన్న వల్ల నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట వీడియోల ద్వారా. సో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో. నా వీడియోస్ వాళ్ళకు కూడా నచ్చుతాయని అనిపిస్తే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బెల్ ఐకన్ అయితే తప్పకుండా నొక్కండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను స్నేక్ ప్లాంట్స్ని రీపాట్ చేయించాను కదా, అంటే రూట్ బౌండ్ అయిపోయినాయి. అండ్ ప్లాస్టిక్ కుండీలలో పెట్టినందుకు అది వెస్ట్ సైడ్ విండో వలన కుండీలన్నీ పాడైపోయినాయి అనమాట. సో దాని గురించి వాటిని చేంజ్ చేసి సెరమిక్ కుండీలు తీసుకొచ్చాను. ముందు ఫైబర్ కుండీలు చూద్దాం అనుకున్నాను, కానీ సో ఇన్ కేసు అవి కూడా కొన్ని 2-3 ఏళ్ల తర్వాత పాడైపోతే ఏం చేయలేం కదా. మళ్ళీ అంత కాస్ట్ పెట్టి ఫైబర్ కుండీలు కూడా ఏం తక్కువకు రావు, చాలా కాస్ట్లీ వస్తాయి. సో నేను సెరమిక్ కుండీలే చూస్ చేసుకున్నాను అనమాట. ఈ 5 కుండీలు, కిటికీలో పెట్టిన 5 కుండీలు 450 రూపీస్ పడింది. అండ్ కింద పెట్టిన 2 కుండీలు 400 రూపీస్ పడినాయి అనమాట. సో ప్లేట్లు కూడా పాత ప్లేట్లే పెట్టేసి నేను అలా అరేంజ్ చేశాను. అండ్ ఇంకా పాత కుండీల్లో ఇంకా 2-3 బాగానే ఉన్నాయి. సో వాటిని అలాగే ఉంచేసాను అనమాట. అలాగే ప్లాంట్ అందులో మొక్క కూడా అలాగే ఉంచేసాను. ఆల్రెడీ తీసేసిన వాటిలో ఒక 5 మొక్కల్లో తీసేసాను. 4 మొక్కలు అయితే ఖచ్చితంగా తీసేసాం. వాటిని విడదీసి ప్లాంట్ చేశాను అనమాట. నేను టాటూ వేయించుకున్నాను కదా, సో మట్టిలోకి వెళ్ళకూడదు, గార్డెనింగ్ చేయకూడదు. సో దాని గురించి నేను మాలిని పిలిపించాను అనమాట. ఈ అమ్మాయి మా సొసైటీలోనూ చేస్తుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా గార్డెనింగ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, వాటరింగ్ అది చేయడానికి వస్తుందన్నమాట. సో ఈ అమ్మాయి చేత నేను ఆల్రెడీ మట్టి కూడా మిక్స్ చేసే ఉంటుంది నా దగ్గర. సో నేను అమ్మాయి చేత ప్లాంట్ చేయించేసాను అనమాట, స్నేక్ ప్లాంట్. అండ్ ఇంకొకటి వెజిటబుల్ గార్డెన్ టబ్స్లో పాలకూర, కొత్తిమీర, మెంతి కూర ఇవన్నీ కూడా వేసాను కదా. లాస్ట్ 2 వీడియోస్ ముందు మెంతులు నానబెట్టి వేసాను కదా, అవి చాలా బాగా వచ్చినాయి అనమాట. గ్రోత్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. నానబెట్టి వేస్తే కనుక రిజల్ట్ ఎక్కువగా కనపడుతుంది. అండ్ నేను చెప్పిన విధానంలో వేస్తే కనుక ఇంకా బాగా మంచి గ్రోత్ కనపడిందని అనిపించింది నాకు. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. తర్వాత రోజువారీ పనుల్లో నేను డస్టింగ్ అవి ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకుంటాను అనమాట. సో వాషింగ్ మిషన్ దగ్గర మొత్తం టంబుల్ డ్రైయర్ దగ్గర చాలా డస్ట్ అక్యుములేట్ అయిపోయిందనమాట. సో ఇదంతా క్లీన్ చేసేసి దాని మీద క్లాత్ కూడా వాష్ చేసేసాను. వాష్ చేసి క్లాత్ ఎందుకు వేస్తానంటే పైనేమో షీట్ వేస్తాను, ఆల్రెడీ దానికి ఉన్న షీటు. అండ్ క్లాత్ ఎందుకు వేస్తానంటే ఎదురెండ వెస్ట్ సైడ్ ఎండ బాగా గట్టిగా తగులుతుందనమాట. సో దాని గురించి క్లాత్ కవర్ చేసి పెడుతూ ఉంటాను. దానివల్ల వీటి కలర్ ఫేడ్ అవ్వకుండా, మెషిన్లకి డైరెక్ట్గా ఎండ తగలకుండా ఉంటుంది కదా అనేసి. అండ్ మనీ ప్లాంట్స్కి వాటరింగ్ ఎలా చేస్తూ ఉంటారని చాలామంది అడుగుతూ ఉంటారు. సో హ్యాంగ్ అయినవి కొంచెం మన రీచబుల్గా ఉంటే కనుక, దగ్గరగా అందేలా ఉంటే కనుక తీసి చెక్ చేయడం అలవాటు అనమాట. అంటే ఫింగర్ టెస్ట్ అని కానీ, లేకపోతే ఆకులకి డస్ట్ అది పట్టిందా, బయటవైతే కనుక అలా తీసి వాటరింగ్ చేసేసి కొద్దిసేపు అలా ఉంచిన తర్వాత మళ్ళీ హ్యాంగ్ చేసేస్తూ ఉంటానన్నమాట. లోపల వాటిని అయితే కనుక హైట్లో ఉంటే కనుక స్టూల్ వేసి చెక్ చేయడం అలవాటు. బొగన్వేలియా అయితే చాలా మంచిగా బ్లూమ్ అయింది. సో ప్రూనింగ్ చేయటం మంచి అలవాటుగా పెట్టుకోవాలన్నమాట కొన్ని వాటిని. అండ్ పిటూనియా పువ్వులు కూడా పూసేసిన తర్వాత, అంటే స్పెంట్ పూలు ఉంటాయి కదా, అంటే వాటి పూలు పూచి ముడుచుకుపోయిన ఉంటాయి కదా, వాటిని కూడా తీసేస్తూ ఉండాలన్నమాట. లేదంటే అవి సీడ్ పాకెట్గా తయారవడం స్టార్ట్ అవుతుంది. సీడ్ పాకెట్ తయారవడం స్టార్ట్ అయిందంటే పువ్వులు పూయటం తక్కువైపోతూ ఉంటుందన్నమాట. సో అందుకని పూసేసిన పువ్వులు, వాడిపోయిన పువ్వుల్ని కట్ చేసేస్తూ ఉండాలన్నమాట. పూసిన తర్వాత అయిపోతాయి కదా, వాటి లైఫ్ స్పెంట్ అయిపోతాయి. తర్వాత వాడిపోయిన తర్వాత వాటిని తుంచేస్తూ ఉండాలన్నమాట. దీనివల్ల ఎక్కువ స్ట్రెంగ్త్, స్టామినా అంతా మొక్క
ఆ సీడ్ పాకెట్ తయారు చేయడంలో ఉంటుంది కాబట్టి దాన్ని తీసేయడం వల్ల మనకి ఇంకా పువ్వులు పూస్తాయన్నమాట మొక్కలు. సో నేను అవన్నీ తీసేస్తూ ఉంటానన్నమాట. రోజ్మెరీ అన్నాను కదా, ఇదిగో ఇది తీసుకొచ్చాను. అయితే దీని కేర్ టిప్స్ అంటే దీని గురించి నాకు పెద్దగా తెలియదు, సర్చ్ చేయాలి ఎలా కేర్ తీసుకోవాలో ఏంటో. ఉండే కొద్ది ఇంకా బాగా ఎదిగితే కనుక కుండీలోకి మారుస్తాను. మట్టి అంతా కూడా బాగుంది, సాయిల్ మిక్సర్ బాగానే ఉందన్నమాట. ఇది వర్మి కంపోస్ట్ అండ్ కోకోపిట్లోని ఇంకా మట్టి మిక్స్ చేసి వేశారు, బాగానే ఉంది. సో గ్రోత్ కూడా బాగానే ఉందని అనిపిస్తుంది. సో ఇందులోనే ఉంచేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి పోతోస్ తీసుకొచ్చాను అన్నాను కదా, ఇదిగోండి ఇది ఇక్కడ హ్యాంగ్ చేశాను అనమాట. ఇలా వచ్చింది. ఇది ఆకు చాలా మోటగా ఉందన్నమాట. షైన్ అయితే ఏం లేదు, ఆకులు కొంచెం క్లీన్ చేస్తే ఏమన్నా క్లీన్ అవుతాయేమో. బట్ గ్రోత్ అయితే బాగుంది. 250 రూపీస్ పడింది నాకు ఇది. కోకోపిట్ మిక్స్ సాయిల్ దాంట్లో ఉందన్నమాట. మొన్న పెయింట్ వేసాను కదా, ఆ స్టాండ్ మీద పెట్టాను అనమాట. ఏమో పెంజి 3 ప్లాంట్లు వేపించేసి ఉంచాను. ఇందులో స్ట్రాబెరీ వేసాను అనమాట. స్ట్రాబెరీ అంటే ఏదో మనం తినడానికి సరిపడినంత వచ్చేవి, కానీ గార్డెనింగ్ చేసేటప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్ అంతే. ఇవి ఒక్కొక్కటి 35 రూపాయల చొప్పున దొరికింది నాకు, అంటే తీసుకున్నాను. 35 రూపాయలు పడింది రేటు. 4 ప్లాట్లు తీసుకున్నాను అనమాట. ఎండాకులన్నీ ఈ బకెట్లోకి అంటే చంచుల్లోకి ఎత్తేసి ఉంచుతాను. ఎత్తేసి ఉంచిన తర్వాత ఈ కొన్ని రోజులకి ఇలా అయిపోయిన తర్వాత ఈ బకెట్లోకి తీసేసుకుంటాను అనమాట. దీన్ని మళ్ళీ నేను మట్టిలో మిక్స్ చేసేస్తూ ఉంటాను. అయితే చూడండి, అలా పెట్టేసి ఉంచితే కనుక ఎంత బాగా అయిపోయినాయో. మొత్తం కంపోస్ట్ అయిపోతుంది అనమాట, లీఫ్ మోల్డ్. సో దీంట్లో మధ్య మధ్యలో నీళ్ళు చిలకరిస్తూ ఉంటాను. ఇంకా బాగా మెత్తగా అయిపోతాయి అనమాట. ఇంక మట్టిలే అయిపోతాయి, మట్టితో కలిసిపోతాయి. దీన్ని తీసుకెళ్ళి మనం మట్టిలో మిక్స్ చేసుకుని వర్మి కంపోస్ట్ ఇవన్నీ వేసేసుకొని మనం మొక్కలు వేసేసుకోవచ్చు అనమాట. ఇండోర్ ప్లాంట్స్ని మీరు ఎలా మెయింటైన్ చేస్తారో అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. వాటరింగ్ ఎలా చేస్తారు, ఇంకా వీటిని మెయింటెనెన్స్ ఎలా చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు నన్ను. సో దానికి సంబంధించి నేను కొన్ని టిప్స్ చెప్తున్నాను. అయితే ఒకే ప్లాంటర్కి 2 ప్లాంట్స్ పెట్టుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇంట్లో ప్లాంట్స్కి. సో ఇండోర్లో ప్లాంట్స్ పెట్టుకుంటే ఏంటంటే చాలా అందంగా ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. సో దాని గురించి నేను ఎప్పుడు ఒక ప్లాంటర్కి ఇంట్లో ఏ కార్నర్లో ఏ ప్లాంటర్ పెట్టినా కానీ ఆ ప్లాంటర్కి 2 పాట్లు పెట్టుకుంటాను ప్లాంట్స్. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒకే ప్లాంట్ని మనం సర్వైవ్ అయ్యేలాగా ఇంట్లోనే పెట్టాలంటే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. సో దాని గురించి అండ్ వాటరింగ్ కూడా ఎలా చేస్తారని అడిగారు. సో కూడా నేను చాలా ఈజీగానే చేస్తాను. ఇంకొకటి ఏంటంటే వాటరింగ్ కూడా నేను చాలా ఈజీగానే చేస్తాను. ఇలా నేను ఇప్పుడు పెద్ద స్టూల్ వేసుకున్నాను మీకు చూపించడం గురించి. నేను చిన్న స్టూల్ వేసుకుంటాను రెగ్యులర్గా, కిచెన్లో ఉంటుంది అనమాట. సో అది వేసుకుని నేను పోసేస్తూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్లు పోసినప్పుడు వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అది కింద నుంచి డ్రైన్ అయిపోయి ఇదంతా పాడవకుండా ఉండడం గురించి నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను మీ అందరికీ. ఇలా ఒక క్లాత్ పెట్టుకుంటాను అనమాట దీంట్లోనే అడుగున. అండ్ ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఒకటేమో ఎక్సెస్ వాటర్ని అది అబ్జార్బ్ చేసేసుకుని మొక్కకి మాయిశ్చర్ ఇస్తుంది. అండ్ 2 ఇదంతా కూడా స్పిల్ అవ్వకుండా, చండాలం అవ్వకుండా నీట్గా ఉంచుతాను అనమాట. సో దాని గురించి నేను ఇలా క్లాత్ లోపల పెట్టుకుని ఉంచుకుంటాను. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చూపించాను మీకు, 2-3 వీడియోస్లో నేను కింద క్లాత్ పెట్టుకుంటాను. దానివల్ల కొంచెం స్పిల్ అవ్వకుండా వాటర్ అది క్లీన్గా ఉంటుందని అనేసి. సో ఇలా ఎప్పుడైనా క్లీన్ చేయాలి అని అన్నప్పుడు మాత్రం పెద్దగా స్టూల్ వేసుకుని లేకపోతే లీడర్ వేసుకుని పైకి ఎక్కి ఇదంతా క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ నేను వాటర్ పోయాల్సి ఉంటే వాటర్ పోసేస్తాను. అండ్ తర్వాత తీసేయాల్సి ఉన్నప్పుడు కూడా అట్లాగే చేస్తాను. ఇది ఇప్పటి వరకు అయితే తీయలేదు వీటిని. ఫస్ట్ అప్పటి నుంచి నేను పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా తీయలేదన్నమాట. ఇవే మొక్కలు రన్నింగ్ అవుతున్నాయి. అవసరం అయితే కనుక తీసేద్దామని చూసాను. గ్రోత్ పర్లేదు, బాగానే ఉంది కదా అనేసి. సో వాటరింగ్ అయితే ఇలా రెగ్యులర్గా అప్పటి వరకు అంటే ఎండిపోయే వరకు ఉంటాయో అప్పటి వరకు ఉంచి తర్వాత నీళ్ళు పోస్తాను అనమాట. ఈ ఎండిపోయేది ఎప్పుడు చెక్ చేసుకుంటాను అని అంటే కనీసం ఒక 3 to 4 డేస్ వరకు కూడా నీళ్ళు పోయాల్సిన అవసరం ఉండదు. 4 డేస్ తర్వాత ఒక్కొక్కసారి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట.
సో ఇటు అటు పని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా, లేకపోతే స్టూల్ క్యారీ చేసేటప్పుడు అట్లాంటప్పుడు నేను ఇలా చెక్ చేసుకుంటాను ఫింగర్ టెస్ట్. మొక్కలకి ఇప్పుడు కూడా, ఇండోర్ ప్లాంట్స్కి ఎప్పుడు కూడా మనం ఫింగర్ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి. లేదంటే కనుక కొంచెం వాటరింగ్ ఎక్కువైపోయినా కానీ పాడైపోతాయి అనమాట. సో దాని గురించి అలా నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను ఇండోర్స్. సో ప్రస్తుతానికి ఇవి తీసేద్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇదంతా డస్ట్ అయిపోయినాయి ఆకులు. సో ఈరోజు తీయట్లేదు, నెక్స్ట్ ఇంకో రోజు ఎప్పుడైనా తీస్తాను. ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి ఎప్పుడు కూడా డస్టింగ్ చేసే టైంకి అండ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత, లేకపోతే లంచ్ కన్నా బిఫోర్ ముందు వంట అయిపోయిన తర్వాత వాటరింగ్ చేయటం, డస్టింగ్ చేసుకోవడం, ఇంట్లో డస్టింగ్ చేసుకోవటం, ఇట్లాంటి హ్యాబిట్ అనమాట నాది. సో రొటీన్గా కూడా అట్లాగనే చేస్తూ ఉంటాను. డస్టింగ్ కూడా రెగ్యులర్గా ఒకే చోట అన్నట్టు కాకుండా ఎక్కువ ఎక్కడైతే సర్ఫేసెస్ డస్టింగ్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాను. డీప్గా డస్టింగ్ చేయాలంటే కనుక వీక్లీ వన్స్, లేకపోతే 15 రోజులకు ఒకసారి, డిపెండ్ అనమాట. సో అలా ఇంట్లో డస్టింగ్ చేసుకున్నప్పుడు ప్లాంట్స్కి కూడా వాటరింగ్ చేయటం అలవాటు అనమాట. అయితే బయట ప్లాంట్స్కి మాత్రం 4 నుంచి 5 రోజులు మధ్యలో వాటరింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే చాలా ఎక్కువ నీళ్లు పోసేసినా కానీ మొక్కలు తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, రూట్ రాట్ అయిపోతుంది అనమాట. అందులోనూ మనీ ప్లాంట్ గార్డెన్ ఈ ఏరియా అంతా కూడా షేడీ ఏరియాలా ఉంటుందన్నమాట. ఎండ డైరెక్ట్గా రాదనమాట. ఇక్కడ సన్సెట్ ఎండ్ కూడా పైనుంచి వెళ్ళిపోతుంది, సన్ రైజ్ ఎండ్ కూడా చాలా తక్కువ వస్తుంది. సో అందుకని నేను ఇక్కడ వాటరింగ్ కూడా లిమిటెడ్గా పోసుకుంటూ ఉంటాను. వాటరింగ్ చేయడానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఇలా వాటరింగ్ చేయడానికి మధ్య డేస్లో, అంటే 4 నుంచి 5 రోజుల మధ్య వరకు నీళ్లు పోస్తానని చెప్పాను కదా, ఈ లోపల గార్డెన్ క్లీనింగు, లేకపోతే ఏదైనా ప్లాంట్ చేసుకోవటం, లేకపోతే వాటి కేరు, వాటి ప్రొటెక్షన్కి సంబంధించినవి, ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. సో అట్లా గార్డెనింగ్ని అండ్ ఇంట్లో కూడా నేను ఏంటంటే డిష్ వాషర్ వల్ల చాలా ఎక్కువ సేఫ్ అయ్యానని చెప్పాలి. ఎందుకంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఎప్పుడైతే అవుతూ ఉంటాయో అప్పుడప్పుడు నేను డిష్ వాషర్లో లోడ్ చేసేస్తూ ఉంటాను గిన్నెలు. నాకు ఇంట్లో పని చేయడానికి మాత్రం మెయిడ్ ఉంది. డస్టింగ్ అయితే కనుక మార్నింగ్ లంచ్ టైంకి బిఫోరు, లేకపోతే లంచ్ టైం ఆఫ్టర్ డస్టింగ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా నా రొటీన్ని నేను మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్, హ్యాపీ హోమ్ మేకింగ్.